సో ఇప్పుడు కరోనా మళ్ళీ వచ్చేసింది. కేసులు కూడా చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే, ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే కరోనా నుంచి మనం బయటపడడం ఈజీ. అంటే కరోనా వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, దాని నుంచి బయటపడవచ్చు? జనరలీ మీరు అన్నట్టుగానే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే ఏంటంటే ఈ కరోనా అనేది మనకి వైరస్ మూలాన వస్తుంది. సో వైరస్ని ఫైట్ చేయడానికి మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి. కొన్ని రకాల న్యూట్రియంట్స్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్ అవుతుంది. సో ఆ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ని మనం ఫిల్ చేసుకుంటూ, అలాగే ఆ డెఫిషియన్సీస్ రాకుండా ఉండేందుకు అవసరమైనటువంటి ఆహారాన్ని ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కనుక ఒకవేళ ఈ కరోనా వచ్చినా కానీ దాని తాలూకు సిమ్టమ్స్ ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అవ్వకుండా త్వరగా మనం కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఎటువంటి లైక్ వైరస్ అయినా బ్యాక్టీరియా అయినా దేన్ని ఫైట్ చేయాలన్నా కానీ తగినంత ప్రోటీన్ అనేది మన ఆహారంలో ఉండటం అవసరం. సో తప్పనిసరిగా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేవి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంట్లో కూడా వెజిటేరియన్ తినే వాళ్ళైతే కనుక ఈ రకరకాల గింజలు తీసుకోవటము, శనగలు, రాజ్మా, ఉలువలు, అలసందలు ఇట్లాంటివి ఏదో ఒక రూపంలో తీసుకోవడం, రకరకాల పప్పు ధాన్యాలు ఇంక్లూడ్ చేసుకోవటం, వీటితో పాటుగా స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్, కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో మనకి ప్రోటీన్ అనేది కావాలంటే కనుక మీల్ మేకర్ లాంటివి తీసుకోవడం, సోయా పన్నీర్, కొంచెం తక్కువ ఫ్యాట్ ఉన్నటువంటి నార్మల్ పన్నీర్, అట్లాగే పాలు, పెరుగు నుంచి కూడా మనకు కొంత ప్రోటీన్ వస్తుంది. కాబట్టి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేవి తప్పనిసరిగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎస్పెషలీ ఆల్రెడీ సిక్ అయినట్టయితే కనుక తప్పనిసరిగా ప్రోటీన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఎక్కువ స్పైస్ లేకుండా ఎగ్స్ కానీ చికెన్ కానీ ఇట్లాంటివి కూడా కొంచెం పీరియాడిక్లీ లైక్ వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, తగినంత ప్రోటీన్ అందుతుంది. దీంతో పాటు మనకి ఈ అదర్ విటమిన్స్, మినరల్స్ తగ్గకుండా ఉండాలంటే విటమిన్ సి అనేది కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా పనిచేయడానికి అవసరం. కాబట్టి విటమిన్ సి మనకి ప్రొవైడ్ చేయడం కోసం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ముఖ్యంగా ఫ్రూట్స్ అయితే మనం ఎలాగా కుకింగ్ అనేది ఉండదు కాబట్టి విటమిన్ సి జనరలీ హై టెంపరేచర్స్లో కుక్ చేసినప్పుడు దాని లెవెల్స్ తగ్గిపోతాయి అన్నమాట. సో పండ్లు మనం ఎప్పుడు ఫ్రెష్గా తాజాగా కుక్ చేయకుండా తీసుకుంటాం కాబట్టి సీజనల్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. అలాగే వెజిటబుల్స్ అయితే కనుక రా వెజిటబుల్స్, సలాడ్ రూపంలో కొంత వెజిటబుల్స్ కూడా తీసుకున్నట్టయితే వాటి నుంచి కూడా మనకు కొంత వైటమిన్ సి అనేది వస్తుంది. ఇంకా ఐరన్ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ సరిగా పనిచేయటానికి చాలా అవసరము. ఐరన్ రిచ్ ఫుడ్స్ కూడా రకరకాల ఆకుకూరలు, ఇందాక అనుకున్నటువంటి గింజలన్నిట్లో కూడా మనకి కొంత అమౌంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది. అలాగే ఈ ఆల్రెడీ మనకి కోవిడ్ వచ్చినట్టయితే కనుక తప్పనిసరిగా రోజు ఆకుకూరలు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది మంచి రిజల్ట్ ఇస్తుంది. అండ్ అలా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు దాంతోపాటు కొంత అమౌంట్ ఆఫ్ లెమన్ కూడా తీసుకున్నట్టయితే కనుక ఆ ఫుడ్స్లో ఉన్నటువంటి ఐరన్ మన శరీరానికి చక్కగా వంట పట్టేందుకు ఈ విటమిన్ సి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది.